వీక్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి లవర్స్ ఉన్న చోటే లవ్ ఉంటది కాబట్టి ఎలాంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లవర్స్ ఉంటారని చూపించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు మా శ్రీదేవి గారు అండ్ భాస్కర్ గారు. సో లెట్స్ వెల్కమ్ దెం. లవర్స్ లో చాలా మంది లవర్స్ చూస్తుంటారు. అయితే ఇప్పుడు ఏంటంటే అమ్మాయి చాలా తెలివైంది, అబ్బాయి మాత్రం చాలా అమాయకుడు. అటువంటి ఏమీ తెలియని ఒక అబ్బాయి లవ్ లో పడితే ఎలా ఉంటుందో చూద్దాం. హాయ్. హాయ్. అదేంటి అంత దూరంగా కూర్చున్నావు? దగ్గర జరుగు. బెంచ్ పెద్దగా ఉంది కదా, అడ్జస్ట్ అయిపోవచ్చు. అది కాదు, లవర్స్ అంటే దగ్గరికే జరగాలి. దగ్గర జరుగు. వీడు జరగరు కానీ నేనే జరుగుతానులే. మన కాలనీలో అంతమంది అమ్మాయిలు ఉన్నారు కదా, నేనే ఎందుకు నచ్చాను? నేను ఫస్ట్ టైం మన కాలనీలో చూసిన అమ్మాయి మీరే. అవునా? ఫస్ట్ టైం మిమ్మల్ని చూడగానే ఒక ఫీలింగ్ కలిగింది. ఏం ఫీలింగ్? అంటే మీకు ఒక 2-3 పిల్లలుండే తల్లేమో అనుకున్నా. ఆ తర్వాత ఎంక్వైరీ చేశాను, మీకు పెళ్లి అవ్వలేదని తెలిసింది. సరేలే గానీ సినిమాకి వెళ్దామా? వెళ్దామండి. అయితే ఏం చేస్తామంటేని, చెప్పండి. సినిమా థియేటర్ లోని ఆ. మూల 2 టికెట్లు బుక్ చేయి. మూల కూర్చుంటే బాగా కనిపిస్తుందండి, సెంటర్ లో కూర్చుంటేనే బొమ్మ బాగా కనబడుతుంది. మనం వెళ్ళే సినిమా చూస్తాగా మరి నువ్వు నాకు సినిమా చూపించేయాలి. లిప్ లాక్ పెడతాం వచ్చా? సెప్టిక్ అయిపోద్దండి తాళం వేస్తే. ముద్దు పెట్టుకోవడం కూడా తెలీదా? నాకు తెలియదండి. మరి ఎందుకు ప్రేమించుకుంటున్నారంట? పెళ్లి చేసుకోవడానికి. అది పెళ్లి తర్వాత ఏంటి? ఫస్ట్ నైట్. ఫస్ట్ నైట్ అంటే తెలుసా? తెలుసండి. మీరు పాల గ్లాస్ తీసుకొని వస్తారు, నేను ఆ పాల గ్లాస్ లో సగం పాలు తాగి సగం మీకు ఇస్తాను. తర్వాత ఒక ఫ్రూట్ తీసుకుంటాం. ఫ్రూట్స్ ఆకులు ఎవడు అడిగాడు? తర్వాత 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 ఆ తర్వాత మీరు మంచం మీద పడుకుంటారు. అది మీ చెయ్యి ఇలా పెడతారు, నా చెయ్యి ఇలా పెడతాను. నీ చెయ్యి కాదు, నా చెయ్యి పెట్టాలి ఇలాగా. మన ఇద్దరు చెయ్యిలు ఇలా కలుపుతాం. అలా గోడ మీద చూడాలి. ఎందుకు? అక్కడ ఒక బాబు బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మను చూస్తూ పడుకున్నాం అనుకోండి, 3 నెలలు తిరిగేసరికి మీరు తల్లి అయిపోతారు. ఏటి బొమ్మలు సొత్తే పిల్లలు పడతారా? ఈ మాత్రం దానికి లవ్వా? నీకు లాంటి యదవని నేను పెళ్లి చేసుకుంటే ఏటి ప్రతిరోజు నెత్తి మీద గొడ్డేసుకుని ఏడుతా కూర్చోవాలి. ప్రపంచంలో అనుమానం ఉన్నటువంటి ఒక లవర్ దొరికితే ఆడి పరిస్థితి ఎలా ఉంటుంది? మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేలా. అదేంటి కోట్ ఎందుకు వేసుకున్నావు? చలికాలం అని వేసుకున్నాను. చలికాలం అని వేసుకున్నావా లేకపోతే దేనికన్నా బీటు కొడదామని వేసుకున్నావా? ఏంటి నిన్ను తప్ప ఎవరిని ప్రేమించలేదు. నువ్వు ఎదవ నాటకాలు అడగగాని నిన్న నేను ఫోన్ చేశానా? చేసావు. బిజీ వచ్చిందేంటి? సిగ్నల్ లేదు. మళ్ళా ఫోన్ చేశాను, వెయిటింగ్ వచ్చింది. వెయిటింగ్ ఎందుకు వచ్చింది? కంపెనీ కాల్ మాట్లాడుతున్నా. ఆహా, కంపెనీతో డీలింగ్ మాట్లాడుకున్నావు అనమాట అమ్మాయి కోసం. అవునా? ఇంతకు ముందు ఫోన్ చేయగానే ఫస్ట్ రింగ్ కి ఎత్తేవాడివి, ఇప్పుడు 2-3 రింగుల దాకా ఫోన్ ఎత్తట్లేదు. జోబులోంచి తీయాలంటే 2-3 రింగులు టైం పడుతుంది. అవునా? ఫోన్ జోబీలో పెట్టావు అంటే చేతులు ఖాళీ లేవన్నమాట. ఆ చేతులతోటి ఎవరిని పట్టుకుని హగ్గులు చేసుకున్నావో ఈ మాత్రం దానికి నేను ఎందుకు అవసరం లేదు, నేను చచ్చిపోతాను. పిచ్చిగాని పట్టిందా? నేను నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాను. నిజంగానా? నిజంగా. నీ కోసం ఏం చేయమంటావు ఇప్పుడు? నువ్వు ఏ రోజైనా నా కోసం ఎక్కడన్నా కోసుకున్నావా? ఎందుకు కోసుకోవాలి, ఎక్కడ కోసుకోవాలి? నేను నీ కోసం కోసుకున్నాను. ఎందుకు కోసుకున్నావు? నువ్వంటే నాకు ప్రేమ కాబట్టి. నువ్వు ఫోన్ ఎక్కలేనప్పుడల్లా ఒక్కొక్కసారి కూడా కసమని కోసుకున్నాను. నువ్వు కోసుకోలేదు. నేను మనిషి అనుకున్నావు, మటన్ కూడా సాయిబ్ అనుకున్నావా? నువ్వు కూడా నా కోసం కోసుకో. ఏంటో కోసుకునేది సెప్టిక్ అవుతే? అంటే ప్రేమ లేదు కదా, కోసుకోవు కదా నువ్వు నా కోసం. నువ్వు నా కోసం కోసుకోవు కదా. నేను చచ్చిపోతాను, నాకు వద్దు. నేను బతుకుని ఇంకా నాకు అవసరం లేదు, నేను చచ్చిపోతాను. కుండి ఎట్టు కొట్టంటే ఇప్పుడే చచ్చిపోతావు. పైకి కోసం నేను పచ్చబట్టు పడిపించుకున్నాను, కనబడుతుందా? ఇదిగో ఇక్కడ. సరే నేను పొడిపించుకుంటా, పద. ఎక్కడ పడిపించుకుంటావు? ఎక్కడ? అక్కడ కాదు మరి ఎక్కడ పడిపించుకో. ఎక్కడ పొడిపించుకోవాలా? అక్కడే పడిపించుకోవాలి. నువ్వొద్దు, నీ లవ్వద్దు, పోవే. ఎందుకు పడిపించుకోవు? అంటే ఇక్కడ పడిపించుకుంటే అమ్మాయిలు ఎవరు నీకు పడారు కాబట్టి, నా మీద నీకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి. ఇట్లా ఉంటది. అబ్బాయికి గర్ల్ ఫ్రెండ్స్ తో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆ గర్ల్ ఫ్రెండ్ గాని ఒక బెస్టీ ఉంటే పరిస్థితి ఎలా ఉంటది? బేబీ అప్పుడే వచ్చేసావా? సినిమాకి వెళ్దాం అన్నాం కదా, రెడీ అవుదాం, పద. ఒక్క నిమిషమే, నా బెస్టీ వస్తాడు. ఒక్క నిమిషమే. బేబీ నరేష్. హాయ్ బ్రో. ఎవడీడు? నా బెస్టీ. సినిమాకి వెళ్దాం. ఏ సినిమాకి వెళ్దాం? ఒక్క నిమిషం. బెస్టీ ఏ సినిమాకి వెళ్దాం? మేనే ప్యార్ కియా. ఎవరి దాంట్లో ఆడుతుంది, ఎక్కడ ఆడుతుంది? అది ఎప్పుడు సినిమారా? ఓటీటీలో చూసుకో, కావాలంటే ఇంటికి వెళ్ళి. ఆ బెస్టీకి ఎదురు సమాధానం చెప్తున్నావా? సరే బేబీ, మీ ఇద్దరు వెళ్ళి చూసిరండి. నువ్వు లేకపోతే నేను చూడలేను. సారీ చెప్పలేదు. ఎవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? మర్యాదగా సారీ చెప్పు.
చెప్తే నేను రాను. నీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదు, ఏసీలోకి వస్తానని చెప్పు. నువ్వు బెస్ట్ పేస్ట్రీ కేక్ పిసుకున్నట్టు పిసుకుతున్నావు దాన్ని పట్టుకొని. నేనా ఆ. అదే నన్ను పిసుకుతుంది బ్రో. సరే ఏదో సినిమాకి వెళ్దాం. పదండి. అబ్బాయి ఏమైంది బ్రో? అది ఎక్కడ ఉండాలి బ్రో? అన్నది బ్రో. ఏంటో మరి ఇంత ఫీల్ అవుతాడేంటో. అదిగో షారుఖ్ ఖాన్, అయ్యో సల్మాన్ ఖాన్. అయ్యో నువ్వు మీద పడకే. అదిగో సంపూర్ణేష్ బాబు. అవునా? షారుఖ్ ఖాన్ సినిమాలకు సంపూర్ణ బాబు ఎందుకు వచ్చాడు రా? ఊరికే ఇంటర్వెల్ వచ్చింది. ఏం కావాలి? పాప్కార్న్. స్మాలా, మీడిలా, బిగ్గా? బిగ్. ఈ బాత్రూమ్ బకెట్ లా ఉంది. మీరే కదా బిగ్ బకెట్ అడిగారు, అందుకే బాత్రూమ్ తీసుకొచ్చా. Are you mad? నా బెస్టీకి ఇంత అన్యాయం చేస్తావా? నీ చేసింది అన్యాయం కాదు, ఆడు చేసింది అన్యాయం. దేనికి? సినిమా స్టార్ట్ అయిన కానీ మీరిద్దరు నాకు సినిమా చూపిస్తున్నారు. ఇది నవ్వితే నువ్వు నవ్వుతావా? అవును. ఇది ఏడిస్తే ఏడుస్తా. బెల్లా బెల్లా ఇసాబెల్లా బాగున్న రసగుల్లా ఎల్లా ఎల్లా స్పైసీ ఇలా నింపేసావే నిల్లు బెల్లా. డెఫినెట్ గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లవర్స్ ఉంటారు. అందులో కొంతమంది ఇలా ఉంటారు. నాకైతే ఈ స్కిట్ మొత్తం అబ్బాయిల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కనెక్ట్ అయింది అనిపించింది. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు మాకు అదే అనిపించింది. అంటే అమ్మాయిల సైడ్ నుంచి కూడా పొసెసివ్ బాయ్ ఫ్రెండ్ ఉంటారు, టార్చర్ పెట్టే బాయ్ ఫ్రెండ్ ఉంటారు, టాక్సిక్ బాయ్ ఫ్రెండ్ ఉంటారు. అవేమీ కనిపించలేదు. ఓన్లీ అబ్బాయి. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని మర్చిపోవాలంటే ఒక రోజులో మర్చిపోద్ది. అదే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని మర్చిపోవాలంటే జీవితం కూడా సరిపోదు. చచ్చేంత వరకు మర్చిపోకుండానే ఉంటాడు. మీరు ఇలా చెప్పుకుంటూ బతికేస్తున్నారు, కానీ ఆ అమ్మాయి చచ్చిపోయినా సరే ఆత్మైనా సరే అబ్బాయిని ప్రేమిస్తూ ఉంటుందండి. మొత్తాన్ని మీరు దెయ్యాలని ఒప్పుకున్నారు. ఎదురుజా గారు, మీరు ఇట్లాంటి ఎప్పుడైనా సిచ్యువేషన్ చూసారా? రోజు మనం వింటూనే ఉంటాం, చూస్తూనే ఉంటాము, మనతో వచ్చి చెప్తుంటారు. చాలా విషయాలు దాటకుండా ఎవరు ఉండరు కదా. కానీ అది ఇద్దరు వైపు ఉంటది. అంటే అమ్మాయిల వైపు కూడా ఉంటుంది, అబ్బాయిల వైపు కూడా ఉంటుంది. సో అది వాళ్ళ సిచ్యువేషన్స్ ని బట్టి. ఎందుకంటే మనం ఎవరిని కూడా ఇది తప్పు ఇది సరి అని చెప్పడానికి లేదు ప్రేమ విషయంలో. ఎందుకంటే వాళ్ళ వెన్ వీ గెట్ ఇన్ టు దేర్ షూస్ ఓన్లీ విల్ కమ్ టు నో ద రియల్ సిచ్యువేషన్. భాస్కర్ లైఫ్ లో ఫేస్ చేసిన చేసేసాడు అంతే.